గజ్వేల్ పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన గజ్వేల్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తారని చెప్పిన రేవంత్ రెడ్డి మాట తప్పాడని, అంతేకాకుండా ఆగస్టు 15 వరకు తెలంగాణ రాష్ట్రంలోని 47 లక్షల మంది రైతులకు 31,000 కోట్లు 2 లక్షల చొప్పున రుణమాఫీ చేస్తారన్న రేవంత్ రెడ్డి మాట తప్పాడని వంటేరు ప్రతాప్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రైతు రుణమాఫీ పేరిట అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి దేవుళ్లపై ప్రమాణాలు చేసి మాట తప్పారని తెలిపారు. ప్రజలనే కాకుండా దేవుళ్లను సైతం మోసం చేసిన గనుడు రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. దేవుళ్లపై ప్రమాణం చేసి సిగ్గుమాలిన నీతిమాలిన మాట తప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేవలం 22 లక్షల రైతులకు మాత్రమే 17,900 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేతులు దులుపుకున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేవలం 46% మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని, ఇంకా 54% మందికి రైతు రుణమాఫీ జరగాల్సిందన్నారు. ఇంకా 24 లక్షల మందికి రైతుల రుణమాఫీ జరగాల్సి ఉందన్నారు. రైతు రుణమాఫీ పూర్తి కాకముందే హరీష్ రావును రాజీనామా చేయాలని అంటున్నారని, రాజీనామా చేయాల్సింది రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి తీసుకున్నారన్నారు. వారిని రాజీనామా చేయించి ఎలక్షన్ లోకి రండి చూద్దామని, ప్రజాక్షేత్రంలో వారిని ఓడించి కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి విడుదల చేసిన 170 కోట్ల రూపాయలను కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నిధులను వెనక్కి తీసుకుని గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి అడ్డుకున్నారని మండిపడ్డారు. దమ్ముంటే లోకల్ కాంగ్రెస్ నాయకులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన 170 కోట్ల నిధులను మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వమని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ విధానాల వలన రాష్ట్ర వ్యాప్తంగా భూముల విలువ నశించాయన్నారు. మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, కౌన్సిలర్లు బాలేష్, టీఆర్ఎస్ నాయకులు పెంచోటి రవి, రాజు, రుద్రప్రసాద్, అత్తిలి శ్రీనివాస్, నర్సింగ్రావు, నవాజ్ మీర్, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఇచ్చింది 17,900 కోట్లు మాత్రమే. తీసుకున్న రైతులు 22 లక్షల మంది మాత్రమే. దాదాపు 46% మాత్రమే రైతు రుణమాఫీ జరిగింది. ఇంకా 54%, ఇంకా 23 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు నిన్న హరీష్ రావు గారిని రాజీనామా చేయమని డిమాండ్ చేసింది. రాజీనామా చేయాల్సింది హరీష్ రావు గారు కాదు, యాదాద్రి మీద ఏడుపాయల దుర్గమ్మ తల్లి మీద, వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసింది రేవంత్ రెడ్డి గారు. ఇంకా 23 లక్షల మందికి రైతు రుణమాఫీ కానాడే రాజీనామా చేయాల్సి వస్తే రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి. అబద్ధాలకు అడ్రస్ ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. ఇలా అబద్ధాలు ఆడి దేవీళ్ళ మీద ప్రమాణాలు చేసి ఆగస్టు 15వ తారీఖు నాడు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఉత్తర ప్రగల్భాలు పలికి ఇప్పటి వరకు కూడా రుణమాఫీ కాలే. ఇంకా 23 లక్షల మంది రైతులు రుణాలు తీసుకోవాల్సినటువంటి రుణాలకి ఎదురు చూస్తున్నారు. బ్యాంకర్ల చుట్టూ తిరుగుతున్నారు, ఎంఆర్ఓ ఆఫీసర్ చుట్టూ తిరుగుతున్నారు, అగ్రికల్చర్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడ తిరిగినా కూడా రైతులకు రుణమాఫీ అవ్వట్లేదు. మేము ఒకటే చెప్తున్నాం, గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వాళ్ళ ఇంటింటికి వెళ్ళి ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళ అర్జీ తీసుకొని, వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ లెటర్ తీసుకొని వాళ్ళందరినీ కూడా గజ్వేల్ కోటమైసమ్మ దగ్గర తీసుకొచ్చి పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ కానీ రైతులందరూ కూడా కోటమైసమ్మ నుండి వేలాది మంది రైతులతోని ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు హరీష్ రావు గారు, ఇప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతాం. కేసీఆర్ గారిని ముందు పెట్టుకొని రైతు రుణమాఫీ కానీ రైతులందరి పక్షాన్ని మేము పోరాటం చేస్తాం. రైతులకు రుణమాఫీ జరిగే వరకు వదిలిపెట్టాం. అసలు రైతుకే దిక్కు లేదు, కౌలు రైతుకి ఎప్పుడు చేస్తాం? అసలు రైతుకు రైతు బంధు రాలే, రైతు భరోసా రాలే, కౌలు రైతుకి ఎప్పుడు ఇస్తాం? ఉత్తర మాటలు, ఉత్తర ప్రగామాలు, అబద్ధాలతోనే కూడగడుతున్నాడు. 8 నెలల కాలంలో 50,000 కోట్లు అప్పు తెచ్చినాం. కనీసం ఒక స్కీమ్ ఇచ్చినవా? ఒక ప్రాజెక్టు కట్టినవా? ఇలా సీతారామల ఎత్తిపోతే అలా పెట్టింది నువ్వు 75 కోట్లు. గత ప్రభుత్వం కేసీఆర్ గారు 7,400 కోట్లు ఖర్చు పెట్టింది. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. రుణమాఫీ చేసినట్టు ప్రగల్భాలు పలుకుతున్నాడు. హరీష్ రావు గారిని రాజీనామా చేయమంటున్నాడు. అసలు నీ నీతి నిజాయితీ ఉంటే నీ గుండె మీద చేయబెట్టుకొని మాట్లాడు. రుణమాఫీ జరిగిందా? 6 గ్యారెంటీలు అమలైనయా? ఎట్లా మాట తప్పింది ఎవరు?
నీకు నైతిక విలువలు ఉంటే, నీవు మానవత్వం ఉంటే రాజీనామా చేసి మాట్లాడు. అబద్ధాలు నీకు అడ్రస్, అబద్ధాలకు అడ్రస్ కేర్ ఆఫ్ అంటే రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, నీ ప్రభుత్వంలో అవినీతి పెరిగింది, ఎక్కడ చూసినా దండుకుంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు కూడా వదిలిపెట్టకుండా దండుకుంటున్నారు. అవినీతి రాజ్యం అయిపోయింది. ప్రజారాజ్యం కాదు ఇది, ప్రజల రాజ్యం కాదు ఇది, అవినీతి కాంగ్రెస్ రాజ్యం ఇది. స్కాములు, స్కీములతో దోసుకుంటున్నారు. స్కీములు అంటే ఎక్కడుంటే స్కీములు అంటే తెలియదు, కానీ స్కాములు మాత్రం మొదలుపెట్టింది. ఎవరు చేస్తున్నారు? ఇలా కాంగ్రెస్ 10 సంవత్సరాల అధికారంలోకి లేకపోయినాక రాబందుల్లాగా రాష్ట్రం మీద పడి దోసుకుంటున్నారు. ఇది నిజం. ఇలా బిల్డర్లు మొదలు పెడతలేరు, కాంట్రాక్టర్లు మొదలు పెడతలేరు, ఫార్మా ఇండస్ట్రీలో మొదలు పెడతలేరు. ఎక్కడ చూసినా అవినీతి, 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 అవినీతి రాజ్యం వెళ్తుంది ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రాజీనామా చేయాల్సింది హరీష్ రావు కాదు, కేసీఆర్ కాదు, రేవంత్ రెడ్డి గారే చేయాలి. రేవంత్ రెడ్డి గారే రాజీనామా చేయాలి, చేసి మాట్లాడాలి. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మొన్న మా పార్టీలకి వచ్చినటువంటి 8 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేపించి ఎలక్షన్లకు రా, ప్రజల తీర్పు కోరు, అప్పుడు రెఫరెండం వస్తుందని చెప్పి డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్ఎండ్బి ఇరిగేషన్ వాళ్ళు, ఆర్ఎండ్బి వాళ్ళు, పంచాయతీరాజ్ వాళ్ళ యొక్క మా దగ్గర ఎస్సీ గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇక్కడ ఎస్సీ అంటే సూపరింటెండెంట్ ఆఫీసులు, ఈలు, డీలు అందరినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇరిగేషన్ చాలా రిక్వైర్మెంట్ ఉంది, ఆర్ఎండ్బి కూడా చాలా రిక్వైర్మెంట్ ఉంది, పంచాయతీరాజ్ చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఈ ఆఫీసును తరలించి కొడంగల్కి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తుండ్రు. దాని మీద ఇలా ముట్టినట్టయితే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం, తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకత వస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు లోకల్గా ఉన్నారు. 170 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు శాంక్షన్ చేస్తే రద్దు చేసిన రేవంత్ రెడ్డి బొమ్మ దగ్గర పెట్టాలి. ఇక్కడ ఉన్నాడు కేటీఆర్ గారు బొమ్మ దగ్గర పెట్టాల్సింది. ఎవరి బొమ్మ దగ్గర పెట్టాలి? 170 కోట్ల రూపాయలు గజ్వేల్ అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి డబ్బులు రద్దు చేసిన రేవంత్ రెడ్డి బొమ్మ దగ్గర పెట్టాలి. ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, ఇరిగేషన్ ఆఫీసులు తీసుకెళ్తున్నందుకు రేవంత్ రెడ్డి గారి బొమ్మ గాలు పెట్టాలి. ఇక్కడ లోకల్ నాయకులు నేను డిమాండ్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే 170 కోట్లు మేము శాంక్షన్ ఇచ్చినాం, తీసుకొచ్చి పనులు స్టార్ట్ చేయండి. మేము ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి రూమ్లు తెచ్చినాం, ఆఫీసులు తీసుకొచ్చినాం, వాటిని కాపాడుకోండి. ఆ దమ్ము లేదు. నిత్యం స్కాములు, స్కీముల మీద, సెటిల్మెంట్ మీద కాలం గడుపుతున్నారు మీరు. మేము ప్రజలకు వెళ్తాం, తప్పకుండా రైతులందరినీ కూడా పోగు చేస్తాం. ప్రతి రైతు మేము కలుస్తాం, తప్పకుండా రైతుల వెంటే ఉండి ముందుకు పోతాం, రైతుల పక్షాన నిలబడతాం. రైతు భరోసా ఎట్లా రాదో, రైతు రుణమాఫీ ఎట్లా కాదో తడాకా ఏందో గజ్వేల్ నుంచే చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తుంది.